అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి చిత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మనం మైక్ టీ ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పార్ని. అంతకంటే మొదల హెడ్లైన్స్. సర్కార్ ఆఫీస్ కే తాళం వేసిన కాంట్రాక్టర్, బిల్లులు ఇయ్యకుండా పెడుతుర్రట పర్షాన్. బస్ల సీట్ కోసం జుట్లు పట్టుకున్న ఆడోళ్ళు, పథకం చల్లగుండా అనుకుంటా పెట్టిర్రు సర్కార్కు సొట్లు. ఈయన మామూలు దొంగ కాదు, ఆయన ఆస్తుల విలువ తెలిసి పోలీసులే షాక్ అవుతుర్రు కుద్దు. సర్కార్ పనులు చేసే కాంట్రాక్టర్లు సంబరవడాలనో ఏడవాలనో తెలియని పరిస్థితి ఉన్నదట. అసలు కాంగ్రెస్ పార్టీ సర్కార్లా ఏం జరుగుతున్నదో ఏమో అంటున్నారు. వెనకటి షిప్ప ఏనుగులనే ఉన్నది అన్నట్టు అవుతున్నదని అంటున్నాడు గీ అన్న. అదేందో చూద్దాం పాని. మన ఓ అన్న, ఏందే సర్కార్ ఆఫీస్ కే తాళం వేస్తున్నావు? ఏమైంది? గంత పెద్ద మాట ఎందుకే? సత్యతానికేనా మనం భూమి మీదకి వచ్చింది? అయినా సావు ఎప్పుడు రావాలనో గప్పుడే వస్తుంది, కోరుకుంటే రాదు. వద్దంటే ఎవలాపినా ఆగది. కానీ గంతగనం సత్యంత కష్టం ఏమొచ్చిందో చెప్పు. అయినప్పుడు ఎక్కడ లేకపోతే గెస్ట్ హౌస్ కు పూర్తి చేయాలని చెప్పి ఈ గారు చెప్పారు. ఈ గారు ఆదేశాల ప్రకారం మొత్తంలో టోటల్ గా 50 లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేసిన గెస్ట్ హౌస్. ఇన్నరా ఓ 4 రూపాయలు కలిసి వస్తాయి కావచ్చని అప్పో సప్పో చేసి తిప్పల పడి తహసీల్దార్ ఆఫీస్ కట్టిండట. బంగ్లా అయితే బందోబస్తే కట్టిండు గాని బిల్లు మాత్రం శాంక్షన్ చేస్తలేరట ఆఫీసర్లు. తహసీల్దార్ ఆఫీస్ నా పాలిట తహసీల్ లెక్క అయిందని ఇగో గిట్ల తాళం వేసిండు. గేటు ముందట కూర్చొని ఎవరొస్తారో రాండ్రి, నాకు బిల్లు వచ్చేదాకా ఇక్కడ నుంచి కదలేదు లేదని అంటుండు. అరే ఓ 4 రోజులు ఓపిక పట్టకపోయినవే, అంత తొందర ఎందుకు? 50 లక్షల అప్పుకు మొత్తం 3 రూపాయల మిత్తి లేక నెలకు 1,50,000 రూపాయలు మిత్తి అయిపోతుంది. లక్షల మిత్తి అయిపోయి కూడా నేను 20 గుంటల భూమి కూడా అమ్మి ఇదే ఆఫీస్ లో చేసి అప్పులలో పీనే పంచడం జరిగింది. అబ్బా, దూడ కోసం పోతే ఆవు పోయింది అన్నట్టే అయింది కదనే. పడిపోతే కూడా మళ్ళీ నా ఎన్నిసార్ల సొంతం ప్లాట్ కూడా 120 గజాల ప్లాట్ కూడా అమ్మి కూడా కట్టే కూడా అప్పులు తీరకపోతే నా ఇంటికి వచ్చి కూడా అప్పులోలు నాన్న కవర్స్ పెట్టి నా ఇంటికి తాళం పెట్టి నాయను. అరే, అప్పులోలు నీ ఇంటికి తాళం పెడితే నువ్వు ఆఫీస్ కు తాళం పెట్టినావు అన్నట్టు. మరి సర్కార్ తన పైసలు లేవో లేకుంటే ఉన్న ఆఫీసర్లు విడుదల చేస్తలేరో తెలియదు గాని కష్టపడి కాంట్రాక్ట్ పడితే ఇగో గిట్ల అవుతున్నదట. బిల్డింగ్ కు బిల్లు వస్తలేదని ఎవ్వలకు చెప్పుకోవాలనో తెలియక తాళం వేసిండు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఆఫీస్ కట్టిన దానయ్య అనే కాంట్రాక్టర్ గోసిరి. మరి కాంగ్రెస్ సర్కార్ ఇసొంటోలకు ఇంకెప్పుడు బిల్లులు విడుదల చేస్తదో చూడాలి. ఎంచుకున్న రంగం ఏదైనా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా అందనంత ఎత్తుకు ఎదగాలి. డాక్టరా, కండక్టరా, కలెక్టరా అనేది కాదు. ఏది ఎంచుకుంటే దాంట్లో నువ్వే తోపు కావాలి. నువ్వు నడవాల్సింది 10 మైళ్ళు అయితే మనసులో 11వ మైలు అనుకోవాలి. అప్పుడే నువ్వు అసలైన విజేతవు అనే మాటలు ఇగో గీ దొంగను బాగా ప్రభావితం చేసినట్టున్నాయి. ఎసోంటి ఎదుగుడు ఎదిగిండో చూడుండ్రి. ఇగో గిడ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తున్న దొంగ మామూలు దొంగ కాదు. అప్పటిదాకా మంచిగానే ఉండి తీసుకుపోతున్న పోలీసుల మీదకి తిరగబడుతున్నాడు. ఎక్కడి నుంచి తీసిండో ఏమో గాని పిస్తోల్ తోని పోలీసుల మీదకి కాల్పులు జరిపిండు. ఆగో అందుకే అందరు కలిసి అనగబట్టిండ్రు. ఇతగాడి పేరు ప్రభాకర్ అట. చిత్తూరు జిల్లా ఇరికింపెంట ఊర్లుండే ఈ ప్రభాకరు 8వ తరగతిలో చదువు ఆపి దొంగతనం అవతారం ఎత్తిండట. మరి ఎంచుకున్న పనుల నంబరే కావాలనుకున్నాడో ఏమో గాని 3000 దొంగతనం మొదలు పెట్టి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఎదిగిండు. బత్తుల ప్రభాకర్ అనే ఇతగాడి మీద 2 తెలుగు రాష్ట్రాలే కాదు ఇంకో 3 రాష్ట్రాల్లో కలిపి 80 కేసుల కంటే ఎక్కువనే ఉన్నాయంటే దొంగతనాలల్లో ఎసోంటి ఎదుగుడు ఎదిగిండో చూడుర్రిగా. మళ్ళీ ఈయన ఇన్స్పిరేషన్ ఎవరో తెలియదు గాని దొంగతనాలల్లో PhD చేసిండు. చేసిన దొంగతనాలతోని రాజభోగాలు అనుభవించే గేటెడ్ కమ్యూనిటీల పెద్ద పెద్ద విల్లాలు, ఆడబిడ్డలతోని జల్సాలు, లగ్జరీ కార్లు, ఫారెన్ నుంచి దిగుమతి చేసుకున్న మందు, జిమ్ సెంటర్లు. అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే షేతాడంతున్నది లిస్టు. కోటాను కోట్లు సంపాదించి బిజినెస్ మ్యాన్ల తీరుగా అయిపోయిందట ప్రభాకర్ దొంగ లైఫ్. మరి ఇతగాడి చేసిన దొంగతనాలు పోలీస్ లెక్కలకి రాని ఎన్నున్నాయో తెలియదు కాబట్టి కోర్టు 14 రోజులు పోలీస్ రిమాండ్ కు రాసిందట. చూడాలే ఎంక్వైరీలో ప్రభాకర్ ప్రతిభ ఎంత బయటపడుతుందో. ఇవాళ రేపు పోరలను
ఒక్క మాట అన్నా కూడా వాడతలేరు. వాళ్ళను జర్ర బెదిరిస్తే చాలు కొందరేమో తిరగబడుతుర్రు, ఇంకొందరేమో వాళ్ళే ఏదో ఒక అఘాయిత్యం చేసుకుంటుర్రు. గట్లనే గీ ముచ్చట కూడా అసొంటిదే. కాకపోతే గీ పిల్లగాడు తెలివి తక్కువ పని చేసిండు. ఏమంటాను చెప్పుర్రి. ఈ నడుమ ప్రతి చిన్నదానికి జీవి తీసుకుంటుర్రబ్బా. అరే అమ్మనైనా ఒక్క మాట అన్నా కూడా వాడతలేరు కదా ఇప్పటి పోరలు. ఇక ఈ పిల్లగాని ముచ్చటనైతే నెరీ అధ్వానముల్లా. జర ఏమైందో చెప్పే కాక. గుడికి పోయి పైసలు అడిగినాడు, లేదన్నా లేచినాడు. పైసలు సినిమా కానీ పోతాను అడిగినాడు, లేదన్నా అన్నాక ఇంటికాడ పోయినాడు. మేము వచ్చాక ఊర్లో వేసుకున్నాం. నీ కథ సల్లగుండా చూసిర్రా పిల్లగాడు ఎంత పని చేసిండో. నాగర్ కర్నూలు జిల్లా ఈదమ్మ గుడి కాలనీలుండే ఆలుమొగలకు కార్తీక్ అనే కొడుకున్నాడు. ఈయన ఇంకా మైనరేనట. అయితే గిట్లనే వాళ్ళిద్దరు గుడికి పోతుంటే పిల్లగాడు కార్తీక్ నేను సినిమాకి పోతా పైసలు ఇయ్యురని బాధ పెడితే ఇప్పుడు ఎక్కడ పైసలు లేవేం లేవు అని చెప్పి గుడికి పోయిరట అమ్మ నాయన. కాతమిగా ఈ పిల్లగానికి ఏమనిపించిందో ఏమో గాని ఊరేసుకొని జీవి తీసుకుండు. గుడికెళ్ళి ఇంటికి రాగానే కొడుకు అట్లా ఫ్యాన్ కు యాలాడగానే పడేసరికి పాపం ఆ అమ్మ నాయనల దుఃఖం చెప్ప ఘోరముంది. ఇక ఈ ముచ్చటెరకైనోళ్ళంతా ఏందో ఏమో పొర్రి. ఇప్పటి పోరలను ఒక్క మాట అన్నా పడతలేరు. ఏదన్నా తప్పు చేసినా చూసుకుంటుండాలే తప్పితే పుసుక్కున ఏదన్నా ఒక్క మాట అంటే చాలు గిట్లనే జీవి తీసుకొని తల్లిదండ్రిని బాధ పెడుతుర్రు అనుకుంటా మాట్లాడుకుంటుర్రు అంతా. నీ ఫ్రీ బస్ అలాగుండా ఆడోళ్ళంతా ఫ్రీగా పోయి జర పైకం మిగిలించుకుంటారా అని ఆలోచన చేసి సర్కారు గీ పథకం పట్టుకొస్తే ఏం లొల్లి పంచాదులు మోపైతున్నాయి ఈ పథకం చేయంగా. అరే గీళ్ళైతే నడి రోడ్డు మీద మరీ ఘోరంగా కొట్టుకుంటురు కదా. గట్ట పెట్టుకుంటాను సీట్ కాదు కాదు. ఓరక్కో ఏమైందో గింత ఘోరంగా కొట్టుకుంటుర్రు నడి రోడ్లా. అగరు ఒగల కంటే ఒగలు ఎక్కువనే ఉండ్రు గాని అస్సలు తగ్గుతలేరు కదా. షిగలు మొత్తం మూసిపోయేటట్టే కొట్టుకుంటుర్రు. ఏమిటికాడొచ్చిన పంచాదనే కదా మీ డౌట్ అనుమానం. ఏం లేదులా ఈ లొల్లంతా బస్ల సీట్ కోసము. మంథని నియోజకవర్గం కాళేశ్వరం దేవస్థానం బస్టాండ్ లా బస్సులు చక్కగా రాక వచ్చిన ఒక్క బస్ లా సీట్ కోసం జగడమై గిట్ల రోడ్ల మీద షిగలు పట్టుకొని కొట్టుకుర్రా ఆడోలు. ఇది ఏడనో కాదు కుద్దు మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలోనే అయ్యిందంతా. ఇది ఇట్లనే ఆడున్నోళ్ళ దాంట్లో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఖాతమిగా చేతులు నొయ్యంగా షేర్లు చేసి గిట్లుంది మీ ఫ్రీ బస్ పథకము. వారే వా ఏం ఆలోచన చేసి పథకం పెట్టిర్రో గాని మా ఆడోళ్ళ ఉసురు పోసుకుంటుర్రు. బస్లల్లో పోవాలనంటే దినదిన గండమోలనే అవుతుంది అనుకుంటా ఎత్తి 7 దోషుల మన్ను పోస్తుర్రు సర్కార్ మీద. ఈ దేశంలో ఎక్కువ మంది ఉన్నది బీసీలే. అది అందరికి తెలిసిన ముచ్చట్నే. ఏ పార్టీ గెలవాలన్నా ఏ పార్టీ ఓడిపోవాలన్నా అంత బీసీల చేతుల్నే ఉంటది. వాళ్ళు తలుసుకుంటే సర్కార్లు మారిపోతాయి, కూలిపోతాయి. మరి అంతటి అధికారాన్ని మార్చే బీసీలు మాత్రం అధికారంలోకి వస్తలేరు. ఎందుకు? తీన్మార్ మల్లన్న చేస్తున్న పోరాటం ఫలించుతుందా? బీసీలకు రాజ్యాధికారమే ఏకైక దిక్కు. అట్లయితేనే బాగుపడతాం. మనం ఎంతుంటే అంత రావాలి అని ముచ్చట్లు మంచిగానే ఉన్నాయి గాని బీసీ ఉద్యమాన్ని భుజాన వేసుకున్న కొంతమంది లీడర్లతో నైతదా? అసలు బీసీ కులాలు ఒక్కతాటి మీదకి వస్తాయా? వస్తే ఇన్నేళ్లు బీసీలు ఎందుకు ఏకం కాలేదు? ఎందుకంటే బీసీ కులాలల్లా మనమంతా ఒక్కటే అనేది లేదు. వెనకటి నుంచి చేతి వృత్తులు చేసేటోళ్లను ఒకలంటే ఇంకొకలకు వడకుంటా విడగొట్టిండ్రు. అది ఇన్నేళ్లు గడిచినా మేమే ఎక్కువ మీరు తక్కువ అనేది ఓలేదు. సాకరోళ్ళు పోటీ చేస్తే మంగళోళ్ళు ఓట్లేయ్యరు, కుమ్మరోళ్ళు పోటీ చేస్తే కమ్మరోళ్ళు ఓట్లేయ్యరు. కాబట్టి ముందుగాల బీసీలలో ఉన్న భేదం పోవాలి, మనమంతా ఒక్కటే అనేది రావాలి. అందుకోసం ఏం చేయాలనో బీసీ లీడర్లు ఆలోచన చేయాలి. అప్పటిదాకా పెద్ద కులపోళ్లను ఎంత తిట్టినా ఏం లాభం ఉండదు. వాళ్ళని తిడితేనే బీసీలు ఏకం గారు, వాళ్ళని తిడితేనే ఓట్లయ్యరు. మనమంతా ఒక్క తల్లి పిల్లలమే అనే భావం రావాలి. ఇన్నేళ్లు విడిపోయి చెడిపోయినాం, ఇంకా ఇట్లనే ఉంటే బాగుపడం అనేది ప్రతి ఒక్క బీసీ అనుకోవాలి. అప్పుడు మాత్రమే అనుకున్నది చేయొచ్చు. కాబట్టి రాజ్యాధికారం తర్వాత గాని ముందుగాల బీసీలను ఏకం చేస్తే మంచిది అని అంటున్నారు కొంతమంది బీసీలు. ఇంత పెద్ద ఎత్తున బీసీ మీటింగ్లు పెట్టిన తీన్మార్ మల్లన్న గాని ఇంకే బీసీ లీడర్ అయినా గాని పెద్ద కులపోలే నడిపిస్తున్న పార్టీలల్లుండి బీసీ ఉద్యమాలు నడిపితే ఆ వాదానికి బలం ఉండదు. కాబట్టి బీసీలే ఓ పార్టీ పెట్టుకుంటే మంచిగుంటదని అంటున్నారు బీసీలు రాజ్యాధికారానికి రావాలని కోరుకునే సబ్బండ వర్ణాల జనాలు. స్వాతంత్రం వచ్చినాక అన్ని జాగాలలో డెవలప్మెంట్ అయిందని మనం అనుకుంటున్నాం. కానీ కొన్ని ఊర్లల్లా ఇంకా కరెంట్ లేదని ఎవరికన్నా తెలుసా? ఈయననిక జర ఇచ్చంత్రం అనిపించినా గానీ ఈ ఊర్లే ఇన్నొద్దులకు కరెంట్ సౌలత్ వచ్చిందంట.
తెలుసా? ఆ సంబరం చూడుర్రి, ఆ ఆనందం చూడుర్రి. కోయ భాషల పాటలు పెట్టుకొని దింసా డాన్సులు వేస్తున్నారు. ఊరుకు కరెంట్ వచ్చుడు, వీళ్ళ గుడిసెలల్లా విద్యుత్ బల్బులు ఎలుగుడు పెద్ద పండుగ అన్నట్టు మురిసిపోతున్నారు. ఈ ఆదివాసీ అడవి బిడ్డలకు ఇన్నొద్దులు ఆయిల్ దీపాలే కరెంటు లైట్లు, కొరకాసు మంటలే వీళ్లకు డూమ్ లైట్లు, వీధి దీపాలు. అసొంటి వీళ్లకు ఒక్కసారే వెలుగులు వచ్చే వరకు వాళ్ళు కూడా ఎలిగిపోతున్నారు. కట్టెల కుప్ప వేసుకొని మంటలు పెట్టి ఆ మంటల చుట్టూ మందంతా కలిసి ఎగిరేటోళ్ళు ఇప్పుడు కరెంటు వచ్చుడుతోని సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నెల ఎలుగులల్లా పండుగలు చేసుకునేటోళ్ళు ఇప్పుడు కరెంటు వచ్చుడే పెద్ద పండుగ అన్నట్టు చేస్తున్నారు. పగలంతా ఎక్కడ పని చేసినా రాత్రి ఆగ ముందే గుడిసెలు చేరుకొని పండుకునేటోళ్ళు. అసొంటి అడవి బిడ్డలు ఇప్పటి నుంచి కరెంటు వెలుగులల్లా కాలమేలా తీస్తారు. రాత్రిపూట కూడా ఆడుతారు, పాడుతారు. స్వతంత్రం వచ్చిన 77 ఏండ్లకు కరెంటు వీళ్ళ బతుకులల్లా ఎలుగులు నింపుతున్నది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనకాపల్లి జిల్లా రోలుకుంట మండలం ఆర్ల పంచాయతీ పరిధిలో ఉన్న చిన్న గూడెం ఇది. 3 కుటుంబాలు 26 మందే ఉంటారట. ఇక్కడ తక్కువ మంది ఉన్నారని ఏ రాజకీయ లీడర్ పట్టించుకోలేదో, లేకుంటే కొండలు గుట్టల నడుమ వీళ్ళ ఊరు ఉన్నదో తెలియదు గాని లైట్ల వెలుగులు చూసేదానికి 77 ఏళ్లు పట్టింది అన్నట్టు. సెల్లు ఫోన్లలోనే ప్రపంచాన్ని చూసే రోజులల్లా ఇప్పుడిప్పుడే కరెంట్ వచ్చుడంటే ఇచ్చత్రం అనిపిస్తున్నాయి కదా. సుశిరారులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.